చూడండి, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును వృద్ధుడనైతే కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడై కదా. బా ఎంత గొప్ప మాట. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును వృద్ధుడనైతే కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడై ఉన్నా. ఈ మాట ఈ భూలోకానికి దేవతలుగా వచ్చిన వారు, దేవుళ్ళుగా వచ్చిన వారు ఎవరు కూడా వారు పరగలేకపోయారు. కారణం ఏంటంటే వారు సజీవులు కాదు. మానవులకి కొన్నాళ్ళు భక్తి చేసి కొన్ని శక్తిని పొందుకుని కొన్ని కార్యములు చేసి లోకంలో గంట పొందుకుని చనిపోయి మరలా జీవించలేకపోయారు. ఈయన కూడా అన్నాడు, నేను మృతుడినైతే కానీ ఇదిగో యుగములు నేను సజీవుడు. ఎందుకు మృతుడైనా? నేను మృతుడినైతే కానీ అంటే నా పిల్లల కొరకు, నా సంతానం కొరకు, నేను ఏర్పరచుకున్న వారి కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న భూ ప్రజలందరి కొరకు నేను మృతుడినైతే కానీ యుగ యుగము నేను సజీవుడు. సరే, యేసు ప్రభు సజీవుడయ్యండి, జీవించేవాడేయండి, మొదటి వాడేయండి, కడపటి వాడేయండి. రాబోతున్నటువంటి పదవసరమైంది కూడా ఆయన వృద్ధి చెందవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన పిల్లల మీద, ఆయన ప్రజల మీద మనందరి పాప శాపములు దేవుని గొర్రె పిల్లలను మోసుకుని వెళ్ళిపోయి మనకి స్వాతంత్ర జీవితాన్ని, మరణం మన మీద ప్రభుత్వం చేయకుండా సజీవుల రాజ్యంలో నిలిచేటకు సజీవులు కుమారులుగా, జీవించేవాడు కుమారులుగా, మరణం లేని వారి కుమారులుగా మనం ఉండేటకు మాత్రమే ఆయన మృతి పొంది తిరిగి దినాన లేచాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం కూడా లేస్తామా లేవా? ఎలా లేస్తామో తెలుసుకోవాలి మనం కదా. లేస్తాం, ఎలా లేస్తామో తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇదిగో ఆయన మేఘరూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటును. ఆమేన్. సరే, ఏం చెప్తున్నాడు ఆయన? ఇదిగో ఆయన ఎలా వస్తాడంటే మన దగ్గరికి మేఘారుడై. అంటే ఇది ముందు వచ్చాడా లేదా? ఇది ముందు వచ్చాడా లేదా? ఇంత ముందు వచ్చాడు. ఎలా వచ్చాడైనా? పశుశాలలో పశుపాలు వచ్చాడు కదా. ఎందుకు వచ్చాడు బాలుగా? ఆయన వెంటాన్ని చెందించి మన పాప శాప విమోచన నుంచి విడిపించడానికి మన మధ్యకి ఒక సహోదరుని వలె వచ్చాడు లేదా? ఒక శిశువు వలె వచ్చాడు. ఇప్పుడు ఎలా రాబోతున్నాడు? మన రెండోసారి వచ్చి ఏం చేశాడు? మనల్ని ఆయనతో ప్రధానం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. సంఘము వధువు యేసయ్య వరుడు. మన పాతకాలంలో ఏం చేసేవారంటే స్త్రీలని పెళ్లి చేసుకుంటే ఎవరి పిల్లలకి ఆ పెళ్లికి అయ్యే ఖర్చు కొంత ఆ కుటుంబానికి ఇచ్చేవారు. పెళ్లి కుమార్తె. ఎందుకంటే ఈమె నా జీవితకాలం అంతా కూడా ఇప్పటి వరకు పెంచిన ఈ యొక్క సంతోషాన్ని, మీ కుమార్తెని నాకు వివాహం చేస్తున్నాను కాబట్టి ఈమె నేను కొంత ఇచ్చి తృప్తిపరిచి కొనుక్కొని నా అర్థంగా చేసుకుని ఒక ఊరు ఉండేటప్పుడు దాన్ని మన వాళ్ళు పెద్దలు ఏమంటారంటే ఓలించి పెళ్ళాడేవారు. నువ్వు గుర్తుందా లేదు? ఇప్పుడు అది ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. అది ఇప్పుడు అది అబ్బాయికి ఇస్తున్నారు తిరిగి. ఏమండి? ఆ విధముగానే దేవుడు ఆయన వరుడుగా వచ్చి ఆయన ప్రాణార్పణ చేసి ఆయన రక్తాన్ని సిందించి మనకి ఆ రక్తం ఇచ్చి ఆయన ప్రాణం ఇచ్చి వాళ్ళని ఏం చేయడా కొనుక్కున్నాడు. ప్రదానం చేయబడినటువంటి యవ్వన కుమార్తెకి, పెళ్లి కుమార్తె సిద్ధపడిన కుమార్తెకి ప్రదానం చేయడానికి ముందు ఎలాగైతే కొంత ఆ ఖర్చు నుంచి ఎలాగైతే అర్పించి తీసుకున్నారో అలాగే యేసుక్రీస్తు మొట్టమొదటికి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించిన రక్తాన్ని సిద్ధించి మనల్ని కొనుక్కున్నాడు.
చేయబడ్డాం? దేవునికి ప్రదానం చేయబడ్డాం. ప్రదానం చేయబడిన స్త్రీకి వివాహం జరగాలి వద్దా? ఏమా జరగాలి కదా? వివాహం జరగాలి. వివాహం జరిగించుకోవడానికే రెండవ మరైనా వస్తుంది. దేవుని స్తోత్రం. వివాహం జరిగేటప్పటికి ఈ పెళ్లి కుమార్తె ఇవ్వాలి, పెళ్లి కుమారుడికి తగినట్టుగా సిద్ధపడాలి. అవును కదా? మరి పెళ్లి కుమారుడు వచ్చే సమయాన్ని కూడా బట్టలు చిరిగిపోయి, తల చెదిరిపోయి, తన వివాహం సంగతిని మర్చిపోయి, కానీ అప్పుడే ఆస్తులు చూసిన పిల్లలాగా ఉన్నదనుకోండి, వాడు వివాహం చేసుకుంటాడా? షాక్ అయిపోతాడు. నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదు, నేను చూసిన అమ్మాయి చాలా అందంగా ఉండేది, చాలా క్రమంగా ఉండేది, చాలా మర్యాదగా ఉండేది, ఈ అమ్మాయి కాదని షాక్ అయి తిరిగి వెళ్ళిపోతాడు. మరొక చెప్పండి. లేకపోతే త్రోసి వేసి ముందుకు వెళ్ళిపోతాడు ఇంకొక ఇంటికి కదా. అలాగే యేసు ప్రభువు వచ్చినప్పటికీ, ఈ రెండవ వారు వచ్చినప్పటికీ ఏం చేయాలి? మనం వధువు సంఘం వలె, పెళ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. సిద్ధపడాలి వద్దా? సిద్ధపడాలి. ఆ సిద్ధపడడం కోసమే ఈ ఆరాధన, ఈ పాటలు, ఈ వాక్యం. ఏమ్మా మాధవి, దేనికి సిద్ధపడాలి మనం? చెప్పు. ఇది తలుచుకుంటే మేము పిచ్చోళ్ళు అయిపోతాం. దేవుని స్తోత్రం కాదు. ఇదమ్మా వాక్యము. ఎంతకాలము? ఇప్పుడు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది చెప్పండి. రబ్బాయి పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందా? నేను సీక్రెట్ అక్కడ తెచ్చి నేను కూడా లెక్కేసి చెప్పాలి. 2003, 2004 అది కూడా చెప్పలేదు మీకే. సరే మంచిదే. సిద్ధపడడానికి ఆరాధనలో ఉపవాస ప్రార్థనలు, లేకపోతే అనవసరం. ఆయన వస్తున్నాడు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు పెళ్లి బాప్తిస్మం తీసుకున్నావు, కొయిట బాప్తిస్మం తీసుకున్నావు, లేదా రోగం దగ్గర బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు ఏ దగ్గర తీసుకున్నా ఆ రక్తం చేత కడగబడ్డాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేసుకున్నాడు. నిన్ను ఆయన వస్తున్నాడు. మనం సిద్ధపడాలి. సిద్ధపడాలి వద్దా? సిద్ధపడాలి. ఆయన ఎలా వస్తున్నాడు? మేఘాలు కూడా వస్తున్నాడు. సంతోషంతో వస్తున్నాడు, ఆనందంతో వస్తున్నాడు, నమ్మకంతో వస్తున్నాడు. ఎందుకంటే నేను సిద్ధపరచుకున్నటువంటి, నేను కొనుక్కున్నటువంటి ప్రదానం చేయబట్టి కుమార్తె సిద్ధపడుతుంది. సంఘంలో నా కుమారుడు మాట్లాడుతున్నాడు, నేను పంపిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నా దాసుడు గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. సిద్ధపడిన సంఘం దగ్గరికి వెళ్తాను తప్ప సిద్ధపడిన సంఘం దగ్గర విశ్వాస దగ్గర వెళ్ళనే ఎవరు చూడగలిగారు? ఎవరు చూడగలిగారు చెప్పండి? సిద్ధపడిన కన్నీళ్ళు మాత్రమే చూడగలిగారు. సిద్ధపడలేని వారు నిద్రపోతున్న వారు చూడలేకపోయారు, ప్రభుని దర్శించలేకపోయారు, ఎదుర్కోలేకపోయారు. ఆయన మేఘాలు కూడా వేస్తున్నాడు. ఆయన అన్నాడు, ప్రతి కన్నులో కూడా నేను చూసును అంటున్నాడు కదా. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయన చూసి నమ్ముకుంటున్నారు. అవును, ఆమె సరే. భూజనులందరూ చూసేట ఆయన్ని చూసి నమ్ముకుంటున్నారంట. కారణం చెప్పండి. ఇప్పుడు అందరికీ 5 ఎకరాల పొలం గవర్నమెంట్ ఇచ్చిన ఉంది. ఆ ఇచ్చే సమయానికి, సంతకం పెట్టే సమయానికి నువ్వు లేవనుకో, నువ్వేం చేస్తావు? వచ్చాక చెప్పండి. అందరికి ఇచ్చేసరికి అందరికీ నాకే వెళ్ళాలనుకుంటావు. అప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి? గుడ్లు పక్కనా, రొమ్ము కొట్టుకోనా? రొమ్ము కొట్టుకుంటాను, కలబాదుకుంటాను, చెంపలు వేసుకుంటాను. ఎందుకో తెలుసా? ఆ దరిద్రపు కార్యానికి అప్పుడే వెళ్ళవలసి వచ్చిందా? అంతవరకు నీకు జరుగుతుంది కార్యం. అవునా? మా అమ్మ పిలిచి అప్పుడే పిల్లగా నన్ను మాయ చేసింది. అలాగే తన వారైన వారందరినీ కూడా, ప్రదానం చేయబడిన వారందరినీ కూడా, సిద్ధపరచబడిన వారందరినీ కూడా యేసు ప్రభు ఆయనతో పాటు తీసుకెళ్తుంటే మిగతా పూజలందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారట. ఎన్నోసార్లు పౌరులు గారు చెప్తుంటే వెళ్ళలేదు, మనోజ్ కుమార్ చెప్తుంటే వెళ్ళలేదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోయే గురించి మేము తప్పించుకోవడానికి ఖచ్చితంగా వారు మాట్లాడుతున్నా సరే వారు మాటనే ఆ రక్షణ గుడ్డ గాలి గుడ్డెట్టని అంటే ఆకు తెలుసుకోవాలంటారు. అయినా సరే రక్షణ గుడ్డ
యేసుప్రభు అనుకుంటా పరలోక రాజ్యం ఉందంట. అక్కడికి వెళ్ళివాడెవడో, ఇల్లు వచ్చిన ఎవడో ఉన్నాడా అని ఇక్కడే ప్రశ్న వేసిన వాళ్ళు అందరూ కూడా మరి నీ బంధువులైనా నా బంధువులైనా నీ బిడ్డలైనా నా బిడ్డలైనా ఎవరైనా సరే ఆ దినాన్ని నేను తీసుకెళ్తుంటే రొమ్ము కొట్టుకుని ఏడుస్తారట. అయ్యో ఎంతో గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టాం. సిద్ధపడకపోతే నీవు కూడా అంతే. ఎందుకంటే సిద్ధపడిన వారిని దేవుడు విడిచిపెట్టడా విడిచిపెట్టాడు. ఎక్కడ విడిచిపెట్టిన వారిని అక్కడికి వెళ్ళి తీర్పు ఉంటుంది. స్తోత్రం. ఆ తీర్పులో విడిచిపెడతాం. మీరెవరో నాకు తెలియదు. కాబట్టి పిల్లరా ఒక విషయం మీకు తెలియజేయడానికి మెసేజ్ స్టార్ట్ చేశాను నేను. మీరు ప్రశ్నకి ఎదుటి వారు రొమ్ము కొట్టుకుని ఏడ్చే ప్రజలు కొన్ని ప్రశ్నలు వేస్తారు, మిమ్మల్ని బలహీన ప్రశ్నలు వేస్తారు. మీరు మానవి చచ్చిపోతున్నారు కదా, మాలో కొంతమంది స్వామిని కప్పెడుతున్నాం, మేము సమాధి చేస్తున్నాం, మిమ్మల్ని సమాధి చేస్తాం, మీ శరీరం కుళ్ళిపోద్ది కదా, మీరు ఎలా కలిగిస్తారు అని అడిగారు అనుకో, మీరు సమాధానం చెప్పాలి వద్దా? ఆ సమాధానం మేము చూస్తున్నాడు దేవుడు. మనసు పెట్టుకుని ఇక్కడ చెప్పలేకపోయానుకో అక్కడ కూడా చెప్పలేదు. గర్భంగా భూమి మీద మీరు దేన్నైతే బిగిస్తారో దాని పరలోకం కూడా బంధిస్తారని చెప్పాడు. దేన్నైతే విప్పుతారో నీ చేతులకు విప్పుతావా అక్కడ దేవుడు విప్పుతాడు. ఇక్కడ 500 విప్పితే అక్కడ 5 లక్షలు విప్పుతాడు నీకోసమైన. ఆయన విప్పుతేనే వస్తాను నీ దగ్గరికి, లేకపోతే ఇచ్చేవాడు కూడా పట్టుకెళ్ళిపోతాడు. నువ్వు ఎవరో తెలియదు. నా మొక్కలేదమ్మా, ఇద్దాం అనుకున్నానమ్మా, ఏదైనా పుష్టిగా తీసుకురమ్మా, బంగారం ఉండి పట్టమ్మా, కాగితాల మీద నమ్మకలేదమ్మా అంటాడా? దేవుడు ఇస్తేనే నువ్వు పొందుకుంటావు. కాబట్టి భూమి మీద మీరు దేన్నైతే తెచ్చుస్తారో, భూమి మీద మీరు ఏదైతే చేస్తారో అదే మీరు పొందుకుంటారు. కొందరు అనుకుంటారు, ఒకరు దేవుని ప్రేమించిన వారు కానుకలు ఇస్తుంటే ఏదో సామాన్లు కొంటే వీళ్ళకి మర్చిపోయారండి. మాస్టర్ గారు ఎక్కువ కోసం గంట కోసం చేస్తాను అనుకుంటున్నాను. చాలా తప్పదు. నిన్న కొంతమంది మన వాళ్ళు, మన స్త్రీలు కొంతమంది ఏం చేశారు తెలుసా, ఈ 3 రోజులు కానుకలు ఇచ్చిన వారు, భోజనం పెట్టిన వారు కూడా మీరు కానుకలు ఫంక్షన్కి వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళు పంపించారు. పిల్లల చేత పంపించారు, కొంతమంది హాస్టల్ గారి చేత పంపించారు, దేవుడి చేతికి ఇచ్చారు. ఎంత మంచి మనసు నిజంగా. వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు. దేవుడికి ఇచ్చిన వాళ్ళే నాకు ఒకరు ఇవ్వగలరు, నా దేవుడు నాకు ఇస్తాడు. ఒక మనిషి ఇస్తే తిరిగి చెల్లించాలి, అదే దేవుడు ఇస్తే తిరిగి చెల్లించాడు. దేవుడు నాకు రేపు దినాన్ని ఒకటి ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ వార్తలు వచ్చాయి. దేవుడు నాకు ఒకటి ఇవ్వబోతున్నాడు. రేపు ఈ మందిరము ఖర్చు, ఈ ప్లాస్టింగ్లు, సీలింగ్స్ అని ఎలాగా అనవసరం అనుకుంటున్నాను నేను. ఏమండి, గత ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఇవ్వలేనటువంటి పాస్టర్ జీతాలు 30 కోట్లు పాస్టర్ అకౌంట్లు వేసారని వార్తల్లో విన్నాం. ఆ 30 కోట్లు మనిషికి ఎంత అవుతుంది తెలుసా? వచ్చే వాళ్ళకైతే 35,000 వస్తుంది. ఆ 35,000 వస్తే నా కష్టం తీసుకోవచ్చు. అప్పుడు దేవుడు ఆ వార్త నాకు ఎందుకు వినపడ్డో తెలుసా? ఇప్పుడు నీకు వార్త చెప్తున్నాను. గత కాలం అంతా నీకు ఏం చెప్తున్నాను? రేపు యానివర్సరీకి ఇదంతా కూడా మనం కంప్లీట్ చేయాలి, చేస్తాను చెప్తున్నా లేదా? అంటే ఎలా చేయడానికి ఇష్టపడ్డాను నేను? అప్పు అయినా చేసేయాలి. ఇది అప్పు చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన అప్పు తీసుకునేవాడా, అప్పు ఇచ్చేవాడైనా? ఏమంటే ఆయన ఇచ్చేవాడు తీసుకునేవాడా? అక్కడ దూరం చేస్తాడు. ఎక్కడ? చంద్రబాబు నాయుడికి నీకు ఇచ్చాడు. అక్కడ హల్లెలూయా. ఎంతమందికి మేలు చేస్తున్నావే. వీళ్ళందరూ కూడా నీ దగ్గర ఉంటే తింటారు, నువ్వు దగ్గర లేవు తింటారు. కానీ నా సేవకులు ఉన్నారే, నిత్యము నీ కోసం ప్రార్థన చేస్తున్నారు, నీ కుమారుడు కోసం ప్రార్థన చేస్తున్నారు, నీ ఎమ్మెల్యేల కోసం ప్రార్థన చేస్తున్నారు, నీ ఎంపీల కోసం ప్రార్థన చేస్తున్నారు, నీ రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నారు, నీ దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళను మర్చిపోయావా అని జ్ఞాపకం చేశాడు. అందులో నేను ఒకరిని కదా. మా ప్రతి ప్రార్థనలో నాయకుల కోసం, దేశం కోసం చిన్న ప్రార్థన చేస్తే సరే సాయంకాలం పొద్దుట వాళ్ళ కోసం చేయడం మాను. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప చూస్తారా. ఇప్పుడు నేను తిరిగి వాళ్ళది చంద్రబాబు తిరిగి పంపాలి. ఏమన్నా నేను చెప్పండి, గట్టిగా చెప్పండి. తిరిగి పంపాలా? పంపక్కర్లేదు. దేవుడు నాకు ఇచ్చిన స్వార్థితం కేవలం ఆయన సేవకుడును అని ఒక సర్టిఫికెట్ పొందించడం వల్ల గత మందులు పని చేసినప్పుడు కూడా అయ్యే వచ్చాయి. స్టార్ట్ చేశారు 20,000, 25,000. అవును కదండి. ఇప్పుడు కూడా
గత సంవత్సరం కూడా అదే టైంలో చేస్తున్నాం. గతవుతుందా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరం కూడా ఇదే టైంలో దేవుడు పంపిస్తున్నాడు. నవ్వుచున్నారు. ఒకవేళ రేపు అకౌంట్లో పడకపోయినా సరే నేను పని మాత్రం ఫస్ట్ తారీఖు ప్రారంభిస్తాను. చెప్పడం ఇవాళ తారీఖు ఎంత? మేస్త్రి రావడమే లేట్. ఫస్ట్ తారీఖు తర్వాత ఖాళీ చేసుకుంటామని చెప్పి 6 రోజులు బాగుంటుందని చెప్పి. ఒకవేళ పడకపోయినా నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. రెడీ. ఎందుకు తెలుసా? నేను ఇక్కడ మొదటి తగ్గ పడిపోతే అంతే అని నమ్ముకున్నాను. చదవకుండా అయిపోతుంది. ఆ తర్వాత తీసుకొని పట్టుకెళ్ళి వచ్చిన తర్వాత ఒకవేళ లేకపోయినా ఈ రెక్కల బలపడుతూ చాలైనా 6 రోజులు సంపాదిస్తాడు. చెప్పండి. ఈ విశ్వాసం, ఈ ధైర్యం, ఈ ఆతృత నీకు ఎప్పుడైతుందో మీరు అంటారు కదా, మీరు కుక్కలు కాదు, ఈ ప్రపంచంలో సర్వజనులను పోషించే ఆర్థిక స్తోమత నీకు అందజేయాలి. హల్లెలూయా. దానికి ఉదాహరణ చెప్తే చూడండి. ఉదాహరణగా నిజమే, ఏదో 3 రోజులు వచ్చిన సేవలోకి ఒక పూట భోజనం పెట్టినమ్మా, ఒక క్వాంటి కొన్నాము, ఎన్ని సరిపించుకున్నాము, ఇద్దరు ఇచ్చారు కాదు. ఒక ఆమె వండుకొచ్చిన భోజనం రోజు 10 మంది మేము తెలుసా మీకు. మాతో పాటు పరిచయం చేసేవాడికి, ఏదో కొంచెం సాయం చేసేవాడికి, ఆ సమయంలో వచ్చిన వాడికి ఇప్పుడు మనసు ఉండడానికి వాడు ఎక్కువ సాయం చేస్తుంది. అయినా కానీ ఆడు బుద్ధి ఎక్కువ. అయినా సరే అదే ఆశీర్వాదం వాడు తెలుసా. ఈ సంఘ సమూహంగా చెప్తున్నాను. ఈరోజు నా కొడుకు అంటే నన్ను ఎక్కువగా ప్రేమించేది మనసే. ఎందుకు తెలుసా? నేను గద్దించినా ఏమన్నా సరే ఆడెక్కడే ఉంటాడు, చేస్తాడు. కానీ అదే కొందరు పిల్లలు గద్దించనుకోండి 3 వారాలు కనపడతాం, 4 వారం కాబట్టి చాలా మంచిది. వాడి భార్య కూడా మంచిగా అలాగే పనిచేయాలని నేను ఆశపడతాను. ఈ ముఖం ముచ్చుకుని కూర్చుంటే బాగుంటుంది. ఓకే రైట్. కనుక దేవుడి సందులో కొంతమంది బిడ్డలు బాంధవ్యాలు కూడా కలిగేస్తారు. మా గురించి ఆలోచన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలోచన చేయబట్టి ఒక్క గురించి అంటే ఇద్దరు. అలాగే రోజుకి మీరు ఇద్దరు ఇచ్చిన కాను కూడా సేవకులు చేసేవాళ్ళు. ఇద్దరు ఇచ్చిన కాను కూడా సేవకులకి సమర్పించారు. ఒక్కరు పెట్టిన పోయిన సరే మేము అడిగింది ఎంతమందికి అడిగామని చెప్పండి. ఒక్కరికి అడిగాం 10 మంది. ఎంత గొప్ప దేవుడు. పెడితే అలాగే పెట్టాలి అని ఆలోచన వాళ్ళకి ఇచ్చి మా కుటుంబానికి పెడుతున్నాను అనుకుంటాం కదా. ఒక్కరికి కాదు, దైవజనుల కుటుంబానికి. ఇద్దరు కుటుంబాలు ఎంత అవుతాయి? 10 మంది అవుతామమ్మా. అలాగే ఇచ్చారు మీరు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక, మీ ప్రతి అవసరం తీర్చుంది కాక, మీ సకల సమస్యలు దేవుడు ఈ సంవత్సర కాలం ఆఖరిలో పరిష్కరించి మరలా మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టింది కాక. ఆమేన్. ఒక విషయాన్ని చూపిస్తాను చూడండి. మొదటి దశలోకి రాసిన పత్రిక. ఈ విషయం తెలుసుకోవాలి. మొదటి దశలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. అలా చేయండి ఎదరని పిల్లలు. మొదటి దశలోకి రాసిన 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన అదే ప్రకారము యేసును నిద్రించిన వారిని
నిద్రించున్న వారిని గురించి ఆ యొక్క ఉద్దేశం సంఘటన గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది ఎలాగ లేచునో అలాగనే ఆయన మీద విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మనందరం కూడా మృతి పొంది తిరిగి లేస్తామా? ఆ నమ్మకంతో చెప్పాను మీరు ఎలా లేస్తామో తెలుసుకోవాలి కదా. మరి ఆ నమ్మకము నేను మన నుంచి చెప్తాను అనుకుంటాను ఈ మాట. ఆ నమ్మకం ఎవరికి తెలుసా? నేను చూసినంత దైవజనుల్లో, నేను చూసినటువంటి లోకంలో, నా 25 ఏళ్ల ఆత్మీయ జీవిత అనుభవంలో ప్రవీణ్ పగడాల్ గారి భార్య ముఖంలోనూ కుమార్తె ముఖంలో చూసాను. చెప్పండి, కన్నీరంటే కాల్చలేదు వాడు. మీరు దుఃఖపడకూడదు, మీరు ఏడవకూడదు. మీరు ఏడవకుండా నిమిత్తమో దుఃఖపడకుండా నిమిత్తం మీకు సంగతి తెలియజేయాలనుకుంటున్నానండి. వాళ్ళు ఎందుకు ఏడాలి తెలుసా? ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. నా యేసు మృతి పొంది తిరిగి లేచాడు, అలాగే నా భర్త కూడా ఆయన తిరిగి లేస్తాడు. నేను మృతి పొంది తిరిగి నా భర్త దగ్గరికి వెళ్తాం. మేమిద్దరం కలిసి దేవుడి సన్నిధిలో ఆయన కుడిపార్శ్వం ముందు ఆనందిస్తాం. ఆ నమ్మకంతో ఆవిడ కన్నీరు కాల్చింది. ఆవిడ ఏం చెప్పింది తెలుసా మనకు మాట? మా యేసు ప్రభు మా ఏడలో తప్పులు చేసిన వారిని, మమ్మల్ని గాయపరిచిన వారిని, మమ్మల్ని నష్టపరిచిన వారిని క్షమించమని చెప్పాడు. అలాగే నిండు మనతో నేను క్షమిస్తున్నాం. రేపు వారు దేవుడు తెలుసుకుని దేవుని మహిమపడితే నాకు అదే సంతోషం అని చెప్పింది. తదుపరి నేను ఏడుస్తూ కూర్చోను. ఆయన ఆగిపోయిన పరిచయం నేను పునః ప్రారంభించడానికి కొనసాగిస్తాను. రేపు పొద్దున్న నేను అంతటి గొప్పవాడిని కాదు, కానీ మీరందరూ కూడా నేను లేకపోయినా ఈ పరిచయం కాకూడదు. ఎవరున్నా మీరు ఎవరు ఏడకూడదు. మాటిస్తారు ఈరోజు నాకు. ఈరోజు మీ డబ్బు మీకు కనబడుతుంది. మాటిస్తారా? ఏడుస్తారా? ఏడిస్తే నేను నిజంగా చచ్చిపోయినట్లయితే మీకు జరుగుతున్నట్లయితే పూర్వక విషయం చెప్తాను. మీ పిల్లలు మీరు ఈ రాత్రి భోజనం చేసి హాయిగా పడుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. పడుకుంటారా? తెల్లారి పిల్లలకు ముందు ఏడుస్తావు. నువ్వు ఏడుస్తావా? నా పిల్లలు ఇంకా నడగదు బాబు ఏమైపోయి ఏడుస్తావా? ఏడవే, నీకు నిరీక్షణ ఉంటుంది. నా పిల్లలు మిత్రులతో బాగా గార్డెన్లో చిత్రపోతున్నారు, కలిసిపోయారు, బాగా ఆడుకున్నారు, నిలుస్తారు కదా. అన్ని పనులు ప్రారంభించుకుంటావు, అవును కదా. బట్ట కొట్ట సిద్ధపడతావు, స్కూల్ పిల్లలకి క్యారెట్ సిద్ధపడతావు, సిద్ధపరుస్తావు. ఆయన మొదలు లేపో, ఎందుకంటే నిలుస్తారు, నీకు నమ్మకం కదా. మరి అలాగే ఈ లోక సంబంధం నిద్రపోయిన వారు, రాత్రి పడుకున్న వారు ఎలాగైతే నిలుస్తారు దేవుడి కృపను బట్టి, దేవుడు ఆయన బిడ్డల మీద మన మరణాన్ని నిద్రతో పోల్చాడు. గర్భంగా దేనితో పోల్చాడు దేవుడు? కళ్ళు మూస్తే వెలుగురా, కళ్ళు తెరిస్తే, కళ్ళు మూస్తే చీకటిరా, కళ్ళు తెరిస్తే వెలుగు. అవునా? అలాగే కళ్ళు మూస్తే నిద్రే, కళ్ళు తెరిస్తే జీవం. మీరు అర్థం చేసుకోవడానికి మాట చెప్తున్నాను. నిద్రపోయి మన బిడ్డల కోసం ఎలాగైతే పొద్దున ఏడమో, ఈ రోజు చనిపోయినటువంటి దైవజన కుటుంబం అవ్వచ్చు, విశ్వాస కుటుంబం అవ్వచ్చు, మీలో ఎవరైనా కావచ్చు, వాళ్ళు చనిపోతే వాళ్ళ గురించి మనం ఆడకూడదు. ఏడితే అందులోకి మనకి తేడా ఉందా? లేదు. వాళ్ళు ఏడుస్తారు ఎందుకంటే వాళ్ళు తిరిగి రారు కనుక, వాళ్ళు చూడరు కనుక. మనం తిరిగి వెళ్తామా లేదా? చూస్తామా లేదా? మనసు పెట్టారండి, చూస్తామా లేదా? నన్ను మీద చూస్తారా లేదా? చూస్తారు. నా వల్ల జీవిస్తే ఒకవేళ మీ వల్ల నేను జీవించలేదు వాక్యానుసారంగానే నేను మిమ్మల్ని చూడను కదా. మరి చూస్తారా చూడరా? నిద్రపోయిన పిల్లల నిమిత్తం ఎలాగైతే ఏడవో తెల్లారి వేసుకుని పొలంలో చనిపెట్టుకుని సంతోషంగా ఆనందిస్తారో, వాళ్ళకి కావాల్సిన చనిపరుస్తారో, అలాగే నేను చనిపోయినప్పుడు నా నిమిత్తం మీరు ఏడకూడదు. నాకు కావాల్సిన చనిపరిచినప్పుడు ఏంటది? నేను చెప్పాను కదా, 150 సేలు అగరు, సన్నని తెల్లని వస్త్రములు, సమాధి, ఇవన్నీ సిద్ధపరచాలి. మీరు ఏడకూడదు. ఎడవుతుందా? ఏడిస్తే కంటే ఏడిస్తే ఏం కోల్పోతాం మనం? విశ్వాసాన్ని. మరి ఎంత మంచి భర్త ఉంటారు పగడాల ప్రవీణ్ గారికి. ప్రపంచం మారుమోగిపోయింది, అంత గొప్ప దైవజనుడు.
సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఒక 50 మంది ఎవరు చదివిస్తున్నాడు అనాథల్ని, పెద్ద పేరున్నాయన. ఆ కుటుంబానికి ఏమైనా లోటు ఉంటుందా ఏమ్మా? అలాంటి మంచి భర్తను కోల్పోయి కూడా ఆవిడ కన్నీరు కాల్చిందంటే కొంతమంది నామకత క్రైస్తువులు అనుకుంటారు ఆవిడ కన్నీరు కూడా రాలేదు. ఎలాగేం తెలుసు, వాక్యం తెలుసు, ఆవిడ తెలుసు కాబట్టి కన్నీరు కాల్చలేదు. మనస్సులో బాధపడి ఆయన చేసిన కార్యం తలుచుకుంటూ దాని ముగింపు కాకూడదని కోరుకుందంటే దేవుని స్తోత్రం. చాలా హెడ్స్ ఆఫ్ ఆవిడ. నేను చాలా నిజంగా అలాంటి ఆమె నా చెల్లి అయితే బాగుండు, అంత గొప్ప విశ్వాసి నా అక్క అయితే బాగుండు అది నాకు చాలా సంతోషం వేసింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఏడుపులు, ఎక్కడికి వెళ్ళినా సరే పెరుగు. పోనీ ఏడవడం వల్ల ఏమైనా తిరిగి తీసుకొస్తారా? మీరు ఎవరు తిరిగి తీసుకొస్తారా? మళ్ళీ లాలు ఇసిపోతారా? కొంతమంది చెప్తే నిజంగా వేసుకోవడానికి ఏడు పని పరిగెట్టారు కదా. మరి ఒకవేళ నిజంగా అలా లేచిన వారు ఎవరు ఉన్నారా? అది జరిగే పనా ఏమ్మా? లేచిన వారు లేరా? అమ్మాయి ఊర్లో ఒక యవ్వనంతో చనిపోతే ఆమె పెంచేవారు లేక, పోషించేవారు లేక, కన్నీరు గుండెనే ఏడుస్తుంటే త్రోవ మధ్యలో, గ్రామ మధ్యలో యేసు ప్రభువు చాలబడి లెమ్మని యవ్వనంతుడా లెమ్మని అడిగి లేచడం లేదా? కట్ట తెచ్చబడి ఆ కడుపు మీద లేచిపోడు, మోసుకెళ్తున్నాడు, లేచడం లేదా? అప్పుడు వారందరూ కూడా దేవుని అయిపోయించారు. నిజంగా విశ్వాసం ఏం చేస్తారు? పరిగెత్తినటువంటి కింద పడి పడగలుగుతారు కదా. మరి దేవునికి అసాధ్యమైంది హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంఘం ఏడవకూడదు, సమస్తాన్ని సిద్ధపరచాలి. ఓకే, సమాధి చేస్తారు. సమాధి చేయబడిన తర్వాత ఒక 6 రోజులకో 10 రోజులకో 15 రోజులకో శరీరం కులిపోద్ది. అవునా? కులిపోదా? ఎముకలు మాత్రం అలాగే ఉంటాయి. ఎముకలు అలాగే ఉంటాయి. ఎముకలు ఎంతకాలం ఉంటాయి చెప్పండి? ఎముకలు ఎంతకాలం ఉంటాయి? ఈ లోక సంబంధమైన మనుషులు ఎముకలు అయితే కొంతకాలం ఉంటాయి. మన ఎముకలు అయితే ఎప్పుడూ ఎలా చెప్పగలదు? ఎజ్కేలు గ్రంథంలో ఒక లోయలో ఎముకల్ని కొన్ని వేల సంవత్సరాల దేవుడి నుంచి వాటి నరాలు కలిగించి, మాంసం ఇచ్చి, జీవం పోసి బ్రతికించాడు. చదువుతుందా? మన శరీరమే కులిపోద్ది. ఇక ఈ శరీరం మనకి రాదు. మన ఏ శరీరం వస్తుంది? మహిమ గల శరీరము, మహిమ శరీరము. ఆ శరీరానికి దాగకూడదు, ఆకూడదు. ఆ శరీరము ఈ దుమ్ములకి దాచబడి అప్పుడు జీవం వచ్చి మరలా మనం మహిమ మనుషులు అవుతాం. మామూలు మనుషులు కాదు, మనం ఏమవుతాం? మహిమ మనుషులు అవుతాం. మరి చనిపోయిన తర్వాత దేహం అయితే సమాధిలో పెడతాం. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఏమ్మా? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ ఉంటేనే కదా మనిషి బ్రతుకున్నట్టు, లేకపోతే బ్రతికలేనట్టు. మనకి చెప్పండి. ఇప్పుడు నేను బ్రతుకున్నాను కాబట్టి బాగా గట్టికి అనుకోండి, నొప్పి వచ్చి మీ మీద తిరగబడతారు. చనిపోయిన తర్వాత పెద్ద గొప్ప పట్టుకొచ్చి బతుకున్నంత కాలం పక్క తెచ్చుకోలేకపోయింది మీద ఇప్పుడు గుండెలో పొడిచేటప్పుడు నాకేమో నొప్పి వస్తుందా? రాదు. ఎందుకంటే ప్రాణం ఆత్మ పోయింది. ప్రాణం ఆత్మ ఎప్పుడైతే మనుషులు ఉంటుందో అక్కడే నొప్పి, బాధ, ఆకలి, దాహం. అవునగా చెప్పండి. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనం ఏం చేస్తాం చెప్పండి? మొన్నేది మనం చేరుకును, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుటికి చేరుకును. అది అప్పుడే జరగదు. దేవుని ఎదురు చేరుకోవాలి. లేకపోతున్నా మరి ఎక్కడ చేరుతుంది? మనం ఉన్నదేంటి ఏమ్మా? మనం ఉన్నదేంటి? పెద్దలైన వాళ్ళు, వయసు దగ్గర పడిన వాళ్ళు చాలా జాగ్రత్తగా. మనం ఉన్నదేంటి? మనం ఉన్నది ఎక్కడున్నాం చెప్పండి అమ్మా? స్కైల మీద ఉన్నారా? ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నాం కదా. ఈ భూమి కింద ఏముంది తెలీదా మీకు? భూమి కింద ఏముంది తెలీదా? నీరుంది. నీరుని బట్టే బోర్లు ఎంత నీరు అవుతుంది, నీరు అవుతే నీరు అవుతుంది. భూమి కింద ఏముంది? నీళ్ళు ఉంది. నీళ్ళ కింద ఏముంది? నీళ్ళ కింద పరదేశం ఉంది.
నీళ్ళ కింద ఏముంది? పరదేశం ఉంది. పరదేశం కింద ఏముంది? పాతాళం ఉంది. దేవుడు నువ్వు పైన కోరుకుంటున్నావు అనుకోండి, కిందిలో స్థలం ఉంటుందా? దీనికి ఎంత గొప్ప ప్రదేశం ఇచ్చింది మనకి. శరీరం కొనిపోయి ఆత్మ చనిపోయిన అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? క్రైస్తువులందరూ ఆత్మలో దేవుడు నమ్ముకుని బాప్తిసం తీసుకుని ప్రతి ఒక్కరు ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పరదేశంలోకి వెళ్ళిపోతుంది. పైన కూరుకు కిందన ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేస్తూ చనిపోయిన వారందరూ ఉంటారు. రోజు ఆరాధనే. అందుకే నిత్యానందము, నిత్య సంతోషం. నేను చచ్చిపోతానుకున్నారు ఆత్మ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరితో ఆరాధించారు. నేను మరి ఇప్పుడు చెల్లించేస్తున్నాడు. నాకు ఉందా? అయ్యి బాబు ఇప్పుడు వరకు అంటే ఆత్మరాధన బాబు, ఇంత బాగా పాడిన ఆత్మరాధన మంచికి దేవుడి నాళ్ళకి మనం మరుగు చేయబోతున్నామని, కొంతమంది ముఖం ముడుచుకున్నట్టు అని, మన ఆత్మ ముడిచిపోతుందని, మన ఆత్మీయ తగ్గిపోతుంది. దేవుడు త్వరగా సంపేసి తీసుకొచ్చేసి ఇక్కడ కొంత నీతిమంతులు. ఇప్పుడు నేను అంటాను, పగడాల ప్రవీణ్ గారు అవసరంగా భారతదేశం అంతే సపోర్ట్ చేయబోయేవచ్చు. ఎందుకంటే ఇంకా కూడా అక్కడ సువార్త అందరి వాళ్ళు ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు అక్కడ. మీకు తెలుసా, చనిపోయే కూడా మారు మనసు పొందొచ్చు. ఎందుకంటే ఆత్మ సరిపోదు, అక్కడ శరీరమే సరిపోతుంది. అవునగా చెప్పండి. ఆత్మ ఉంటుంది, మాట వస్తుంది, మాట వస్తుంది, జీవం వస్తుంది. నేను అంటాను, దేవుడికి ఇచ్చిన జ్ఞానం బట్టి ప్రవీణ్ పగడాలు కానీ దేవుడే పరదేశంలో కొన్ని ఆత్మలు బాగు మనసు లేక ఇక్కడ డ్యాన్స్ వేసి, ఇక్కడ ఇష్టాన్ని తాగి, ఇక్కడ ఇష్టాన్ని జీవించి, విగ్రహాలను చేసి, దొంగతనాలు చేసి, అబద్ధాలు చేసి, ప్రభు నమ్మునిగా వ్యభిచారం చేసి, అన్ని చేసి చచ్చిపోయిన ఆత్మ కూడా కేవలం బాప్తిసం తీసుకోవడం బట్టి, ఆ నిబంధన బట్టి పరదేశంలో ఉన్నాయి. ఇక కోరున్నా వాళ్ళకి సువార్త ప్రకటనకి వెళ్ళేటప్పుడు చెప్పబడ్డది. ఎస్, ఎప్పుడు చూస్తాడు దేవుడు? పరదేశంలో చూడమని ఆయన వచ్చేటప్పుడు మనం పిలుస్తాడు. ఆ పిలుపు వచ్చినప్పుడు మనకు పరిపూర్ణ సిద్ధపడి ఉన్నారు. దేవుడు స్తోత్రం. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే నేళ్ల క్రింద, భూమి కింద ఉన్నటువంటి నేళ్ల కింద ఉన్నటువంటి పరదేశంలోకి వెళ్తారు. క్రైస్తవులు ఎప్పుడు కూడా దయ్యాలవరో ఆ ఫోటోలు పెట్టి పూజించకండి. అర్థమవుతుందా? మీరు చేయవలసింది ఏంటో తెలుసా? వాళ్ళు చనిపోయిన రోజు ప్రార్థన పెట్టుకుని వారిని జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. మా అమ్మ చచ్చిపోయిన దగ్గర నుంచి నేను ప్రార్థన పెడుతున్నాను చేయట్లేదు. మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళు క్రైస్తువులు ఇంటేనే, క్రైస్తువులు కాకపోతే చేయట్లేదు. వాళ్ళు బాప్తిసం తీసుకుని చనిపోతే వాళ్ళ కొరకు ప్రార్థన పెట్టుకోవాలి. ఏం చేయాలి? మన ఫోటోలు మూలంటే పళ్ళు పొలాలు పెట్టకూడదు. ఏం చేయాలి? ఏమంటే మీ అమ్మ ఫోటో నీకు తెలియదు. ఇంత కాలం బతుకోకూడదు. పెళ్లి చేసింది 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆడుతూ ఉన్నాం. మీ అమ్మ ఫోటో నీకు తెలియదు. ఇంకా ఫోటో పెళ్ళేసింది కదా నువ్వు. చెప్పండి, మా అమ్మ ఫోటో తెలియదా? నువ్వు చేయొద్దండి. తెలీదా? ఏమ్మా మీ అమ్మ ఫోటో నీకు తెలీదా? మౌదంగా తెలుసు కదా. ఇప్పటికీ నా మనసు ఉందా కుటుంబం? ఆవిడ ఎంత ఎర్రగా ఉండేదో, ఎంత పొద్దుమట్టం ఉండదో, ఎంత చల్లగా పనిచేసేదో, ఎంత ఎలా నవ్వేదో పదిపన్నింటికి. ఆవిడ ముక్కింత ముక్కు ఎవరు? అవుతున్నా నాకెందుకు ఫోటో? నేను చచ్చిపోతే కావాలి. ఎవరికి కావాలి? నా వెనకాల మనసులో లేకపోతే ఆవిడ కావాలి ఫోటో. మీ అమ్మ ఫోటో మీ మనసులో లేకపోతే ఆవిడ చేసిన క్రియలు, ఆవిడ స్వభావం, ఆవిడ పెట్టిన పిండి తిండి అవన్నీ గుర్తు లేకపోతే ఎలా దానం చేయించిందో, ఎలా బట్టలు మార్చిందో, ఎలా తగ్గుతుందో అన్ని జ్ఞాపకం లేకపోతే ఫోటో కావాలి. అవునా? నువ్వు చెప్పండి, ఫోటో కట్టించుకోవద్దు. మనం ఫోటో కట్టించుకోవద్దు చెప్పండి కదా. కట్టించుకోకూడదా? ఫోటో ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే ఏం చేద్దాం? బాప్తిసం తీసుకుంది కాబట్టి అమ్మ చనిపోయిన రోజు మే 1 అయితే 1. మా అమ్మ ఇప్పుడు చచ్చిపోయింది తెలుసు మీకు. మా అమ్మ కదా మే 1 చనిపోయింది. మేడే కష్టకొందలో చచ్చిపోయింది మా అమ్మ. పోరాటం ఏమంటే ఆ రోజు మేము ప్రార్థన, ఎందుకంటే ఆవిడ బాప్తిసం తీసుకొచ్చారు.
కాబట్టి ఈ పరదేశంలోకి వెళ్ళిపోతే ఈ ఆత్మ. అంతేగాని మా అమ్మ ఇక్కడ ఉంది దాంతో వచ్చి చూసుకోండి తీసుకెళ్ళిపోతున్నాను. మన ఆత్మ పరదేశంలో ఉంటుందండి. మరి మిగతా వాళ్ళ ఆత్మలు రొమ్ము కొట్టుకుంటారని చెప్పాడు కదా దేవుడు కదా. మిగతా వాళ్ళకు రొమ్ము కొట్టుకుంటారన్నారు కదా. వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తాయి? పాతాళం. అందుకని ఏమన్నాడు? పరలోకము కావాలో పాతాళము కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. రెండే రెండు దారులు, ఈ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకము కావాలో పాతాళము కావాలో, పరలోకము కావాలో పాతాళము కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. చూసారా, రెండు జనులు ఉన్నాం ఈ లోకంలో. ఒకటి దేవుడి జనం, ఒకటి దేవుని జనం. దేవుని జనానికి ఒక ప్లేసు, వేరొక జనానికి మరొక ప్లేసు.